అసలు మా టాలెంట్ ను తొక్కేస్తున్నారు, మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు అని ఇన్ని దినాల సంది చెప్పుకొచ్చిండ్రు. మరి ఎదురు చూసింది కూడా కొట్లాడి సాధించుకున్నారు కదా. మరి రెచ్చిపోయి సత్తా చూపియండ్రి అని అంటే మాత్రం పత్తా లేకుండా పోయినరు. ఏడికి పోయినరో ఏమో, మరి మీకేమన్నా కనిపిస్తారేమో చూడండ్రో పారి. తెలుగు సినిమాలని పేరుకే గాని తెలంగాణలోని ఎక్కిరించుకుంటా కామెడీ చేసుడు, తెలంగాణలో ముచ్చట సారాన మందం కూడా లేకుండా సినిమాలు తీసుడని జంగు చేస్తిరి. ఆంధ్రోలు తీసిన సినిమాలు తెలంగాణలో నడవద్దని టాకీస్ల కాడ టాపులు వేసిపోయే తీరు లొల్లిలు పెడితిమి. పోస్టర్లు చింపి రీళ్లు గాలబెట్టి శాతనైన కాడికి ఆప్తిమి. మా సినిమాలు మేమే తీసుకుంటామని తెలంగాణ సినిమా ఆర్టిస్టులు కూడా తొడలు తరిసి మరీ చెప్తిరి. మరి తెలంగాణ వచ్చి ఇన్ని దినాలైంది, ఎన్ని సినిమాలు సురువైనాయి, ఏం కథ? ఇక తెలంగాణ వస్తే మన సినిమాలు మన బతుకమ్మ మన పండుగలతోని తీసి తెర మీద తెలంగాణ మట్టి వాసన చూపించి మనం ఎన్నిలా తక్కువ కాదని నిరూపించుకుందామని చెప్తిరి. ఇందూరు పిల్లగాడు దిల్ రాజు డల్ అయినట్టే కొడుతున్నది. తీసే సినిమాలు తీసుకుంటూనే ఉన్నాడు కానీ ఇంకా పక్కా తెలంగాణ సినిమా ఊసెత్తుతూనే లేడు. జైబోలో తెలంగాణ సినిమా తీసి తెర మీద తెలంగాణలో సత్తా ఏందో చూపించిన శంకరన్న కూడా పత్తా లేకుండా అయిండు. మళ్ళీ ఇంకో ఆనిముత్యం వస్తుందేమో అని చూసి కన్ను గుడ్లు గుంజుతున్నాయి గాని ఆయనైతే ఇంకా మెగాఫోన్ చేతిలో పడతలేడు. రసమయ్య బాలకిషన్ కూడా ఇదివరకు సినిమాలు సురువు చేసిండు గాని ఇప్పుడైతే ఇంకా తెలంగాణ సినిమా పాటల ఆడియోలో దుమ్ము లేపకుంటూ ఉన్నాడు ఎందుకో. సంగీత దర్శకుడు చక్ర అయితే కనిపించినప్పుడల్లా ఇంత ఓజన్ వెరిగి దర్శనమిస్తున్నాడు గాని ఒక్క తెలంగాణ సినిమా కన్నా పాటలు కొడుతున్నాడా? ఉన్నొక్క వశీ హీరో తెలంగాణ పిల్లగాడ నితిన్ అయితే అంతకుముందు 6 ప్యాక్లను అదరగొట్టిండు గాని ఈ నడుమ గుండెలు జారి గల్లంతులు చేసుకుని హార్ట్ అటాక్ కూడా చిన్న వయసులోనే తెప్పించుకుంటున్నాడు. కానీ తెలంగాణ సినిమా చేసేందుకు జర్రున జారిపోతున్నాడు ఎందుకో. ఎటు పోయినరు ఏడాగమై తోమరిసిరిల్లంతా. ఇగో దిక్కు ఆంధ్ర యాక్టర్లు అంతేమో తెలంగాణ వచ్చింది కాబట్టి మా మార్కెట్ పడిపోతుందని బుగులు పడుతున్నారు. వాళ్ళు పడుతున్నారు మంచినే ఉన్నది కానీ మరి వాళ్ళని కొట్టేల కంటే ఎక్కువ వెలిగిపోయే తీరు మన తాను ఉన్నదా లేదా అని చూసుకోవాలి కదా. మరి ఇప్పటికన్నా మొద్దు నిద్రలకే లేచి తెలంగాణ సినిమాలు తీసి మనం ఎల్ల తక్కువ నిరూపించుకుంటే మంచిగా ఉంటది అంటున్నారు. అచ్చమైన మన తెలంగాణ సినిమా వస్తే చూద్దాం అనుకుంటున్న సినిమా ప్రేమికులు.